హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ లాస్. ముందుకైతే మనం ఇవన్నీ ఫ్రై చేసుకుని అయితే పెట్టుకుంటే మనకైతే నెక్స్ట్ డే పని అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఇక్కడైతే నేను 1 kg పల్లీలు అయితే తీసుకున్నాను. వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసినట్లయితే అదేమవుతుందంటే చుట్టూ కూడా డాట్ లాగా బ్లాక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ లోపల అనేవి ఫ్రై అవ్వవు. దానివలన మనకి స్మెల్ అనేది పచ్చి వాసనగా వస్తుంది. కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకి ఏంటంటే ఎప్పుడైనా టిఫిన్కి మన చట్నీ కావాలన్నా కూడా చాలా ఈజీగా అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి మనము తయారు చేసుకోవచ్చు. చాలా టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఈ విధంగా అయితే తయారు చేసుకొని చల్లారిన తర్వాత అయితే మనము ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు పళ్ళెంలో వేసుకుంటున్నాను. వేసుకుని అయితే చల్లారి పెట్టుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం గోధుమ నూక కూడాను 1 kg నూక తీసుకున్నాను. తీసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఉప్మా వండేటప్పుడు కూడా ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ పని అవుతుంది. నెక్స్ట్ మనము పురుగులు పట్టకుండా కూడా ఇది మనకి ఎక్కువ రోజులైతే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక ప్లేట్లో అయితే మనం చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి. చాలా ఐటమ్స్ మనం ముందు తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే ఈజీగా అవుతుంది. ఎప్పుడైనా మనం సున్నుండలు చేయాలనుకున్నా కూడాను ఇదైతే ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మినపగుళ్ళను ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఆ పౌడర్ ఉంచుకుంటే కొంచెం షుగర్ పౌడర్ అప్పటికప్పుడైనా గ్రైండ్ చేసి మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేసుకొని అయితే సున్నుండలు అనేవి వెంటనే తయారు చేసి పెట్టొచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్కైనా పిల్లలకైనా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.